టాలీవుడ్కు ఏకంగా 7 అవార్డులు. భారతీయ చిత్ర పరిశ్రమకు 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన 12th ఫెయిల్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్పే సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారాల రేసులో టాలీవుడ్ సత్తా చాటింది. ఏకంగా 7 పురస్కారాలను దక్కించుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన భగవంత్ కేసరి ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైంది. చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించిన హనుమాన్ చిత్రానికి ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ కొరియోగ్రఫీ విభాగాల్లో 2 అవార్డులు దక్కాయి. యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్న బేబీ చిత్రంతో ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా చిత్రదర్శకుడు సాయి రాజేష్, ఉత్తమ గాయకుడిగా పివిఎన్ఎస్ రోహిత్ ఎంపికయ్యారు. బలగం చిత్రంలోని ఊరు పల్లెటూరు అంటూ అందరి హృదయాలను హత్తుకునేలా పాట రాసిన కాసర్ల శ్యామ్కు ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డు దక్కింది. 33 ఏళ్లకు తొలి జాతీయ పురస్కారం అందుకున్న షారుఖ్ ఖాన్. చిత్ర పరిశ్రమలో కొందరు దర్శకులు తాము సిద్ధం చేసుకున్న కథకు, అందులోని పాత్రలకు సరిపోయే నటుల్ని ఎంపిక చేసుకుంటుంటారు. ఇంకొందరు కథానాయకులను దృష్టిలో ఉంచుకునే పాత్రలను సృష్టిస్తుంటారు. ఇలా 2 విధానాల్లోనూ ఒదిగిపోయే అద్భుతమైన నటుడు షారుఖ్ ఖాన్. చనిపోయే వరకు సినిమాల్లోనే ఉంటా, ఏదైనా సినిమా సెట్లో యాక్షన్ చెప్పగానే నేను చనిపోవాలి, వాళ్ళు కట్ చెప్పాక కూడా నేను పైకి లేవకూడదు, ఇదే నా కోరిక అంటూ ఇటీవలే ఓ సందర్భంలో పంచుకున్నారు షారుఖ్. ఈ మాటలతో ఆయనకు సినిమాపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే షారుఖ్ను ఎంతోమంది అభిమానులకు దగ్గర చేసి తిరుగులేని స్టార్ని చేసింది. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయిలో నిలబెట్టింది. అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ సినిమాకు గాను ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారాయన. ఈ యాక్షన్ థ్రిల్లర్లో విభిన్నమైన గెటప్పుల్లో ఒదిగిపోయి పోరాట ఘట్టాల్లో అదరగొట్టారు షారుఖ్. దీవానా సినిమాతో వెండి తెరపై మెరిసిన ఆయన బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా నిలిచారు. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, స్వదేశ్ చెక్ దే, ఇండియా, మై నేమ్ ఈజ్ ఖాన్, బాజీగర్, దేవదాస్ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్ని పోషించి తన నటనతో కట్టిపడేశారు షారుఖ్. కింగ్ ఖాన్ అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకునే ఈయన పద్మశ్రీతో సహా ఎన్నో పురస్కారాల్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించిన షారుఖ్ 33 ఏళ్ల సినీ కెరీర్లో ఇదే తొలి జాతీయ పురస్కారం కావడం విశేషం. తొలి జాతీయ అవార్డు అందుకున్న రాణి ముఖర్జీ. 3 పదుల నట జీవితంలో ఉత్తమ నటిగా తనకు ఇది తొలి జాతీయ అవార్డని నటి రాణి ముఖర్జీ ఉద్వేగంతో చెప్పారు. తనకు ఈ అవార్డు రావడానికి కారకులైన మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే యూనిట్ సభ్యులకు, దర్శక నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నటిగా తన 30 ఏళ్ల కష్టానికి తగ్గ ఫలితం ఇదని, సినిమా అంటే ఉన్న ప్రేమ, అభిమానం ఇప్పుడు జాతీయ అవార్డు వరకు తీసుకొచ్చిందని రాణి ముఖర్జీ చెప్పారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.